ఎట్లా ఉంటుంది టేస్ట్? చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మా పాప చాలా ఇష్టపడుతుంది. మామూలుగా అది స్వీట్స్ తినదు, కానీ ఇది అడిగి మరీ తింటుంది. ఇక్కడ ఈవిడ కొబ్బరితోటి, క్యారెట్ తోటి, తర్వాత పల్లీలతో అలా అలా చేస్తున్నారు వెరైటీగా. పూర్ణం బొబ్బట్లు, క్యారెట్ బొబ్బట్లు ఆ రెండు టేస్ట్ చేసిన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ నేను లేడీ బిజినెస్ ని కలవడానికి వచ్చాను అనమాట. తన గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో, పెట్టడానికి కోట్ల రూపాయలు పెట్టుబడి లేదు, కనీసం లక్షలు కూడా అఫోర్డ్ కాదు. ఇంకా చెప్పాలంటే కనీసం ఒక షట్టర్ తీసుకొని ఆ షట్టర్లో బిజినెస్ స్టార్ట్ చేసే స్తోమత కూడా లేదు. కానీ ఈ రోజు నెలకి ఎటు అటు పోయినో మినిమం ఒక 50,000 అబౌవ్ టర్న్ ఓవర్ ఉంది. సో ఇంతకీ తను ఎవరు, ఏం బిజినెస్ స్టార్ట్ చేసింది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడైతే పోలేలు అనగానే అవంతి నగర్ అని చెప్పే పరిస్థితి వచ్చిందనమాట ఎర్రగడ్డలో. సో ఒక్కసారి తనతో మాట్లాడదాం. అసలు తొలుత బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసింది, ప్రజెంట్ ఎట్లా ఉంది, అండ్ ఎందుకు ఇన్ని వేరియస్ ఆఫ్ భక్ష్యాలు అని చెప్పొచ్చు, పోలేలు అని చెప్పొచ్చు, అండ్ వీటికి డిమాండ్ ఎట్లా ఉంది, వాటి టేస్ట్ ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకుందాం. వేడి వేడి బొబ్బట్లు నా చేతులు ఉన్నాయి. నిజానికి ఇవి నా గురించి కాదు, ఇక్కడ ఉండి వాళ్ళు చేయించుకుంటున్నారనమాట. సో ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి ఇక్కడ ఎందుకు? అంటే తను హైజెనిక్ గా చేస్తున్నారు, పైగా మైదా పిండి వాడరు ముఖ్యంగా. ఎట్లా ఉంటది టేస్ట్? చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మేము చాలా ఆర్డర్లు తెచ్చాం, చేసింది ఏ టైం కావాలంటే ఆ టైంకి ఇచ్చింది. టేస్ట్ చాలా డిఫరెంట్ ఉందమ్మా. ఈ మామూలు ఫ్రెష్ గా మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంటాయి. మాకు ఎప్పుడు కావాలన్నప్పుడు వేడిగా ఆర్డర్ మీద తీసుకెళ్తాము, వాడుకుంటాం ఇంట్లో పిల్లలు మేము. సో ఇప్పటిదాకా మనం భక్ష్యాలు టేస్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడినాం కదా, మరి అది చేసిన వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక ప్రజెంట్ నేను శ్రీదేవి గారితో ఉన్నాం మాట్లాడుతున్నాను. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. సో ఏంటి ఈ బిజినెస్ ఏంటి అసలు? ఇది ఓన్లీ మనము మైదా లేకుండా బొబ్బట్టు ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఇంకా అందుకని అలాగే వెరైటీస్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. మన దగ్గర ప్రస్తుతానికి 6 వెరైటీస్ బొబ్బట్లు ఉంటాయి. మైదా లేకుండా వాడాలి అని చెప్పేసి మనం ఓన్లీ నాకు చిరోటి రవ్వ అంటారు ఇక్కడ, మా ఊరు సైడ్ అయితే భక్షాల రవ్వ అంటారు. సో ఆ రవ్వతో ప్రిపేర్ చేస్తాం అనమాట. సో మైదా వెళ్ళకుండా తినాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను బిజినెస్. సో మా ఊరు అన్నారు, ఎక్కడండి? మాది రాయలసీమ అండి, కర్నూలు డిస్ట్రిక్ట్ పత్తికొండ. ఓకే. సో ఎప్పుడైనా కర్రీ పాయింట్స్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే హోమ్ ఫుడ్స్ ఏదైనా బిజినెస్ ముందుగానే మీకు ఐడియా ఉండి, లేదంటే అనుభవం ఉందా? అనుభవం అంటే ఇప్పుడు అమ్మతో నేర్పించుకున్నది ఇదంతా, అమ్మ వంటలు ఇవన్నీ. మనకి ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నప్పుడు అలవాటైనవే కదా, అమ్మతో పాటు చేసుకుంటూ ఇంకా మన చేతిలోనే ఉంది అన్నట్టుగా ఇంకా నేను బొబ్బట్లదే స్టార్ట్ చేశాను. బొబ్బట్లు బాగా ఫేమస్ కదా అన్నట్టుగా బొబ్బట్లు స్టార్ట్ చేసాం అనమాట. మా ఊరి ఎథెంటిక్ వైజ్ గా ఫుడ్ అంతా ప్రిపేర్ చేద్దామని ఇంకా మా ఊరిదే స్టార్ట్ చేశాను. బాగుంటుంది. ఎందుకు ఇట్లాంటి ఆలోచన? నాతో పాటు ఇంకా యాక్చువల్గా ఇది వచ్చేసి ఉమెన్ ఎంటర్ప్రినర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాతో పాటు ఇంకా లేడీస్ కూడా ఛాన్స్ ఉంటుంది కదా, ఇంట్లోనే కూర్చొని చేసుకుంటారు. కొంతమంది జాబ్స్ ఇష్టం ఉండదు, కొంతమంది టైం టు టైం అంటే ఇష్టంగా వెళ్ళరు, కొంతమందికి నాకులాగే ఫుడ్ మీద ప్యాషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫుడ్ అంటే ప్యాషన్. సో ప్యాషన్ తోటి ఇందులోకి వచ్చే కొంతమంది అలాగే కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి కొంచెం మనం ట్రైనింగ్ ఇచ్చి మనమే స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఓకే. సో మీకు ఉద్యోగం
స్టార్టింగ్ లో చేశాను, బిఫోర్ మ్యారేజ్ ఏం చేశాను, చేశారండి? ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను. ఓకే. దాని తర్వాత ఇంకా నేను అక్కడ కొంచెం జాబ్ టైమింగ్స్ అని అవన్నీ ఇంకా నాకు కొంచెం సెట్ అవ్వక ఇంకా నేను మన చేతిలోనే ఉంది కదా బిజినెస్ స్టార్ట్ చేద్దామని, నాకు ఇంతకు ముందు నుంచి ఉంది బిజినెస్ పెట్టాలని ఫస్ట్ నుంచే, ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను 2020. అయితే బిజినెస్ పెట్టాలి అని మన ఆలోచన ఉన్నా, మన చేతిలో పని తెలుసున్నా, మంచిగా వండాలన్నా పైసలతో కూడుకున్నది, అవును. పెట్టుబడితో కూడుకున్నది, అవును. లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టాల్సిన పరిస్థితి. అవును. సో అట్లా ఏమైనా ట్రై చేశారా, లేదంటే వద్దు మనం ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం హోమ్లీ ఫుడ్ అనుకున్నా? ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. హోమ్లీ ఫుడ్ హైజెనిక్ గా ఇద్దాము. తర్వాత కంపేర్ టు రేట్ కూడా మనము నేను అంటే సేల్స్ చూసాను తప్ప నాకు ఎక్కువగా ప్రాఫిట్ ఆలోచించలేదు. అంటే ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎక్కువగా 1కి 3 రావాలని ఆలోచించలేదు. నేను 2 రూపీస్ పెట్టుబడి పెడితే నాకు ఒక 1 రూపీ వస్తే చాలు, హైజెనిక్ గా వెళ్ళాలి, పబ్లిక్ కూడా హెల్త్ గా ఉండాలి, ఆ కాన్సెప్ట్ తోనే స్టార్ట్ చేశాను అనమాట బిజినెస్. సో అందుకనే నేను మీరు అన్నట్టు ఇప్పుడు మిషన్స్ అవన్నీ తీసుకురావచ్చు, కానీ అది వద్దు, ఫస్ట్ మనం అంతా హ్యాండ్ గానే చేద్దాము, హోమ్లీగానే చేద్దాము, అంత మనకి అట్మాస్ఫియర్ అంతా హోమ్లీగానే ఉండాలి అన్నట్టుగా హోమ్ మేడ్ గానే చేస్తున్నాము. హోమ్ మేడ్ తోనే స్టార్ట్ చేశా. సో ఫస్ట్ ఎక్కడో షాప్ పెట్టానన్నారు, ఎట్లా ఉండే అసలు అక్కడ కూడా బిజినెస్? అక్కడ బాగుంది, గాయత్రి నగర్ అని పెట్టాను, బాగుంది. అక్కడ ఇంకా కొంచెం అడ్వాన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం నేనే వెనక్కి తగ్గానమాట. అంత అడ్వాన్స్ ఎందుకు మనము ఇచ్చుకోవడము అన్నట్టుగా నేను కొంచెం తగ్గి ఇంట్లోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా. అడిగారండి అడ్వాన్స్? అక్కడ నాకు 5 lakhs అడిగారు. 5 lakhs ఓన్లీ అడ్వాన్స్. రెంట్ మామూలుగా 10,000 పే చేసేదాన్ని, అలా కాకుండా ఇంకొక 5,000 ఎక్స్ట్రా పే చేస్తానని చెప్పాను, 15,000 వరకు. కానీ 5 lakhs అడ్వాన్స్ అనేప్పటికీ ఇంకా వద్దన్నారు. నేను మా హస్బెండ్తో డిస్కస్ చేయడము, మా బ్రదర్ వాళ్ళతో అడగడము చెప్తే వాళ్ళంతా వద్దని చెప్పారు. ఎందుకు, నీకు అది ఫుడ్ ఎక్కడైనా నీకు బాగుంటుంది కదా, మౌత్ పబ్లిక్ కూడా ఉంది నీకు, నువ్వేమంత అక్కడ వెళ్ళి పెట్టాల్సినంత అవసరం లేదు, అంత అడ్వాన్స్ ఇచ్చి నువ్వు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో అని చెప్పారు. సో ఇంకా సర్లే అన్నట్టుగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మనకు ఇంతకు ముందు ఉన్న కస్టమర్స్, తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మౌత్ పబ్లిక్తో వస్తున్న కస్టమర్స్, అలా ఒక్కొక్కరు మనకు యాడ్ అవుతూ వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో ఉద్యోగం చేయలేదు అంటే ఇంట్రెస్ట్ లేకపోతే, తర్వాత ఒక బిజినెస్ ఒక మంచి షట్టర్ తీసుకొని చేశారు, కానీ అడ్వాన్స్ హెటిక్స్తో ఆగిపోయారు. సో మళ్ళీ ఆగిపోకుండా ఇంట్లో ఉండకుండా మళ్ళీ ఇంట్లో ఇది స్టార్ట్ చేయడం బాగుందండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎవరండి మీ ఇన్స్పిరేషన్? మా మదరే. మా మదరు బొబ్బట్టి ఈవెన్ తో మనం చేసేటప్పుడు నేను అంటే ట్రైనింగ్ అప్పుడు 8th class హాలిడేస్ అప్పుడు ఇట్లా జస్ట్ కొంచెం మాడినా కూడా అలాగే నా బొబ్బట్టు కాల్చేది, నువ్వు బొబ్బట్టు అలాగే నేర్చుకో అలా చెప్పేది అనమాట ఆవిడ. నేను అలా అనుకునేదని, తినేది ఏముందిలేమా ఏమవుతుంది అంటే కూడా లేదు, ఫస్ట్ మనం చూడడానికి బాగుండాలా, తర్వాత తింటాం, ఫస్ట్ చూస్తాం కదా కళ్ళతో, చూసిన తర్వాతనే ఇది ఎలా ఉంది అని అనుకున్న తర్వాత తినాలనిపిస్తుంది, చూడడానికి బాగాలేకున్నప్పుడు మనం తినలేం కదా. సో నాకు మా మదరే ఇన్స్పిరేషన్ అనమాట. ఈవెన్ నాకు మా రాయలసీమ అన్నాను కదా, నాకు జొన్న రొట్టె కానీ తర్వాత రాగి ముద్ద కానీ రాగి రొట్టె ఇవన్నీ నాకు మా మదర్ నుంచే నేర్చుకున్నాను. నేను మొత్తం ట్రైనింగ్ అంతా మా మదర్. మీకు షెఫ్ ఖచ్చితంగా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నాకు ఇప్పుడు మార్కెటింగ్కి తనే హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు నాకు రవ్వ ఇక్కడ దొరకదు, నాకు మా బ్రదర్స్ వాళ్ళు పంపిస్తారు అనంతపురం నుంచి. అది నాకు ఎర్లీ మార్నింగ్ 5కి వస్తుంది ఇక్కడ ఎర్రగడ్డకి, అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడము, నాకు కావాల్సిన కొంచెం ప్యాకింగ్ ఐటమ్స్, ఇప్పుడు అరిటాకులు అవన్నీ మనకు ప్యాకింగ్ ఉంటుంది, విస్తరాకులు అరిటాకులు, వాటికి కావాల్సిన రా మెటీరియల్ అంతా మా వారు సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా తన నాకే సపోర్ట్ చేస్తారు. ఇంకా జాబ్ అంటూ ఏమీ లేదు తనకు. అంతకుముందు ఏం చేసేవారు? తను ఇంతకుముందు ఐటీ చదివారు, తను వొకేషనల్ దాంట్లో లెక్చర్గా చేశారనమాట. ఇంకా ఇప్పుడు నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తానో ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఉండిపోయారు. సో కంప్లీట్ ఇంకా ఇప్పుడు ఇల్లు గడవటం, లీడింగ్ మొత్తం అంతా కూడా ఈ బిజినెస్? అంత బిజినెస్ అండి. అంత పిల్లలు లేరండి, ఇంకా లేరు. సో మొత్తానికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దీనిపైనే. అవునండి. ఏమంటారు మీ హస్బెండ్? నాకు సపోర్ట్ అయితే బాగుంటుంది, మా హస్బెండ్ నుంచి అయితే నాకు ఇబ్బంది ఏమి ఉండదు, సపోర్ట్ బాగుంటుంది. దేనికైనా కూడా ఫస్ట్ తను చెప్తారు, అంటే ఇలా చేశాను అనుకుంటే ఇలా దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయనుకోండి, మీరు అన్నారు కదా సెటర్ తీసుకొని మళ్ళీ మీరు వెనక్కి వచ్చారు, అప్పుడు కొంచెం నేను లో అయిపోయాను. అంటే ఏంటి బిజినెస్ బాగా అవుతున్నప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యాను. అప్పుడు మా వారు చేతిలో ఉంటే పెట్టేసుకునే దాన్ని, మా వారు అదే అన్నారు, ఏమో మనం ఏ జరిగినా మంచిగా అనుకోవాలి కదా, ఇది ఏ మంచిగా జరిగిందో తెలియదు, అయినా నువ్వు మానొద్దు, బిజినెస్ బాగుంది కదా, నీకు ఆర్డర్స్ లేకపోతే ఫీల్ అవ్వాలి, ఆర్డర్స్ వస్తున్నాయి, నీకు ప్లేస్ లేదు, అది కూడా వస్తుంది, కొంచెం కష్టపడితే సరిపోతుంది అని చెప్పారు. నాకు ఇన్స్పిరేషన్ బాగుంటుంది, మోటివేషన్ బాగుంటుంది నేను కొంచెం అయినప్పుడు. ఇంకా అసలైంది మా మేనల్లుడు ఉంటాడు ఒక అబ్బాయి, అనంతపురం, మా ఓన్ బ్రదర్ కొడుకు అనమాట.
ఆ అబ్బాయి కూడా నాకు ఇన్స్పిరేషన్ బాగా. అబ్బాయి నాతో బొబ్బట్లు నేర్పించుకున్నాడు మేడం. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ అబ్బాయి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తాడు చక్కగా. ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగుతాడు, ఈ పిండి ఎంత నానబెట్టాలత్తా, ఎలా నానబెట్టాలత్తా, ఇవన్నీ అనమాట. సో ఆ అబ్బాయిని చూసుకుని నాకు అనిపిస్తుంటుంది, మనం ఒక అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చామంటే గ్రేటే కదా అని. ఆ అబ్బాయిని కూడా మామూలుగా ఇలా లో అయినప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు కదా మేనల్లుడు అంటే, మేనత్త కాబట్టి ఇలా అవుతుంది అంటే, ఏం కాదత్తా నీ బొబ్బట్టు బాగుంటది అంటే నాకు ఫస్ట్ రివ్యూ ఆ అబ్బాయి ఇస్తాడు. బాగున్నా బాగాలేకపోయినా జెన్యున్ గా చెప్తాడు అనమాట, ఇది బాగాలేదత్తా, ఇది ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పేసి. సో నాకు ఆ అబ్బాయి కూడా బాగా హెల్ప్ చేస్తాడు ఇలాంటి విషయాల్లో. అంటే డౌన్ అయినప్పుడంతా నాకు ఇల్లంతా కొంచెం మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫుడ్ పరంగా, టేస్ట్ పరంగా అయితే కాంప్రమైజ్ అవ్వను మేడం, ఎక్కడ కూడా అవ్వను. కాంప్రమైజ్ అసలు అనేది ఉండదు అనమాట. ఎన్ని బొబ్బట్లతో స్టార్ట్ చేస్తారు మీ బిజినెస్? ఫస్ట్ కేజీ పూర్ణం వేసానండి. కేజీ పూర్ణం కూడా నాకు అయిపోవడానికి 3-4 days ఖచ్చితంగా పట్టేది టైము. అంటే ఇప్పుడు మనము మైదా వాడము, మనము ఇది రవ్వ వాడుతున్నాము, ఇదంతా నాకు పబ్లిసిటీ చేసుకోవడానికే నాకు కొంచెం టైం పట్టింది. కేజీ పిండి వేసుకోవడానికి 3-4 days పట్టేది నాకు టైము. అప్పుడు కొంచెము అంటే డిప్రెషన్ ఏమో అలాంటిది ఏం కాదు, కానీ కొంచెం మార్కెటింగ్ చేసుకోవాలని కొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడైతే కనీసం పర్ డే నేను 10 kgs పూర్ణం వేస్తాను. ఇప్పుడు అన్ సీజన్ మళ్ళీ నాకు సీజన్స్ వచ్చినాయి అనుకోండి, పర్ డే 15 kilos దాకా నాకు పూర్ణం పడుతుంది. ఓన్లీ పూర్ణమే 15 kilos. మొన్న గ్రైండర్ కూడా చేంజ్ చేసాను దాని గురించనే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే మేలు కదా అన్నట్టుగా. ఇప్పుడు 15 kgs దాకా ప్రస్తుతానికి వేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అసలు చేంజ్? కొంచెం పర్లే, 50%. నా టార్గెట్ వచ్చేసి డైలీ 25 kgs అవ్వాలి అని. అది. సో మరి ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ పెట్టినప్పుడు పెట్టుబడి ఎట్లా? పెట్టుబడి అంటే కొంచెం నాకు మా బ్రదర్ నుంచి కొంచెం హెల్ప్ అయింది. మా పిన్ని అని ఉంటారు, ఆవిడ కొంచెం హెల్ప్ చేశారు నాకు. తర్వాత నేను నిదానంగా తీసుకున్నాను అనమాట. ఇబ్బంది లేదు. నాకు ఏదైనా మిషన్కి అవసరం వచ్చినా, నాకు ఇలా కావాలి అన్నా అంటే మా బ్రదర్ హెల్ప్ చేస్తారు, మా పిన్ని హెల్ప్ చేస్తారు. కొంచెం నాకు చూడండి అంటే వాళ్ళిద్దరు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు నాకు. సో వాళ్ళ హెల్ప్ తో ఫస్ట్ వాళ్ళ హెల్ప్తో చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఫంక్షన్ ఆర్డర్స్ కూడా ఇంతగా మాట్లాడేటప్పుడు చాలా మంది చెప్తున్నారు ఫంక్షన్ ఆర్డర్స్ కూడా చేస్తారు అని. అవునా? బల్క్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాం మేడం, ఫంక్షన్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాం మనము. ఏదైనా కిట్టి పార్టీ లాంటిది పెట్టుకుంటారు కొంతమంది, సో అప్పుడు ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము. కొంతమంది 5 or 10 pieces తినాలనిపిస్తుంది అంటారు, అలా కూడా ఇస్తాం మనము. వాళ్ళకి చాయిస్ వాళ్ళదనమాట. ఎలా ఉన్నా కూడా మన దగ్గర ఆర్డర్ ఇస్తే యాక్సెప్ట్ ఉంటుంది మన దగ్గర. ఏదైనా కూడా మనకి బల్క్ ఆర్డర్ అనేపాటికి మనకి 2 days కానీ 1 day కానీ బిఫోర్ ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ 400-500 అంటే ఒక రోజులో మార్నింగ్ చెప్తే ఈవినింగ్ అయ్యే పని కాదు కదా. వాళ్ళ టైం కూడా లంచ్ టైంకి ఇమ్మంటారు. లంచ్ టైం అంటే నేను 11:30 అంతా పంపించాలి. నా బొబ్బట్టు ఇక్కడ ఉప్పల్ దాకా, ఎల్బీ నగర్ ఉప్పల్ దాకా వరకు క్రాస్ అవుతుంది. ఇక్కడ వెళ్ళడానికే 1 hour టైం పడుతుంది. కాబట్టి నేను 10:30 అంతా ప్యాక్ చేయాలి. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తేనే అవుతుంది. 10:30కి ప్యాక్ చేయాలంటే పూర్ణం ఇదంతా కూడా మేకింగ్ ప్రాసెస్ ఎప్పుడు లేస్ చేస్తారు అసలు? నాకు ఆర్డర్స్ ఉన్నప్పుడైతే 3:30 అంతా లేసిపోతానండి. మార్నింగ్ 3:30 అంతా లేసిపోతా. ఇంకా మా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. నాకు వీళ్ళ సపోర్ట్ కూడా బాగుంటుంది. ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు 6కి వచ్చేసేయండి అమ్మా ఈరోజు కొంచెము అంటే, ఈ రోజు రాను అని మాత్రం చెప్పరు, ఖచ్చితంగా వస్తారు. 6 కంటే ఇంకా ఒక 5 minutes ఇక్కడ ముందుండి చేసేసి వెళ్ళిపోతారు. 7కి రమ్మంటే వస్తారు. నా ఫ్లెక్సిబుల్ టైంకి చెప్తే వస్తారు. ఆర్డర్స్ ఉన్నాయమ్మా కొంచెం ఈరోజు తొందరగా రండి అంటే వచ్చేస్తాం మేడం అని చెప్పేసి వచ్చేస్తారు. నాకు అది కూడా ఒక ప్లస్ పాయింట్, వీళ్ళ సపోర్ట్ కూడా. నేను మాకు ఇచ్చిన టైమే కాకుండా నాకు ఫ్లెక్సిబుల్ టైం కూడా రిక్వెస్ట్ చేస్తే వస్తారు, ఇబ్బంది లేదు నాకు ఆ విషయం. సో ఏమేమి వెరైటీస్ ఉంటాయి? పూర్ణంతో బొబ్బట్లు ఓకే అందరికీ తెలిసిందే, అవి కాకుండా మీ దగ్గర ఇంకా స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు నా దగ్గర 6 varieties ఉంటాయి మేడం ప్రస్తుతానికి. పూర్ణం నార్మల్ బొబ్బట్టేది మనకు, దాంతో పాటు కోవా ఒకటి, క్యారెట్ ఒక బొబ్బట్టు, కొబ్బరి, గసగసాలు, పల్లి, ఈ 6 varieties ప్రస్తుతానికి అందుబాటులో ఉంటాయి మనకు. ఓకే. సో మరి కాస్ట్ ఎట్లా? ఎవరైనా ఇండివిజువల్ గా వచ్చి, ఇందాక మేము చూస్తుంటే బయట వెయిట్ చేసి మరి టేస్ట్ చేసిపోతున్నారు, ఇండివిజువల్ గా వచ్చినప్పుడు ఎంత చార్జ్ చేస్తారండి? పూర్ణం బొబ్బట్టు అయితే ఇండివిజువల్ గా వచ్చినప్పుడు అంటే 1 or 10 pieces అలా అన్నారనుకోండి, 20 rupees చార్జ్ చేస్తానండి. 50 ఏవైనా 50 above అయితే ఒక రేట్ ఉంటుంది, 50 below అయితే ఒక రేట్ ఉంటుంది. ఇంకా మిగతా స్పెషల్ బొబ్బట్లు ఉన్నాయి కదండి మేడం, కోవా బొబ్బట్టు, తర్వాత కొబ్బరి, ఇవన్నీ వచ్చేసి 25 rupees ఈచ్ వన్ పడుతుందండి. అది మనకు బల్క్ ఆర్డర్ వస్తే కొంచెం తగ్గిస్తామండి, ప్రైస్ తగ్గి ఉంటుంది మనకు. అండ్ బొబ్బట్లతో పాటు ఇంకేం చేస్తారు? బూరెలు ఒకటి ఉంటుందండి మనకు ఫేమస్ గా, బూరెలు ఒకటి చేస్తాము దోశ పిండితో వేసి. ఇంకా వాటితో పాటు ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మేడం, కాబట్టి గుమ్మడి వడియాలు, సల్ల మిరపకాయలు, మామూలుగా పిండి వడియాలు అవి స్టార్ట్ చేస్తామండి.
సో ఇవి కూడా ఆర్డర్ ఇవి ఆర్డర్ బేస్ ఉంటుంది. తర్వాత కొంతమంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. ఓకే, అవును. ఈ చుట్టుపక్కల ఎట్లా ఉంది మీ బిజినెస్? ఫస్ట్ బాగుందండి, సపోర్ట్ బాగా చేస్తారు. కానీ వాళ్ళు వాళ్ళ అమ్మాయి అనుకొని, వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకొని బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడి వరకు అయితే ఇబ్బంది లేదు. ఓకే, సో ఇప్పుడైతే కొంచెం మంచి ముహూర్తాలు అవి ఇవి అన్నీ బాగా ఉన్నాయి. సో ఇంకిద్దరిని ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. సో మీ ఓన్ హౌస్ ఏనా ఇది? రెంటెడ్ అండి, రెంట్ హౌస్. సో మరి ఈ బిజినెస్కి పెట్టుబడి కావచ్చు, బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ పోను మీకు ఏమైనా మిగులుతుందా మళ్ళీ? పర్లేదు మేడం, మిగులుతుంది. ఇబ్బంది లేదు, పర్లేదు, మిగులుతుంది. వాళ్ళ శాలరీస్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకా అంత నాది ఇంటి రెంట్ అంతా బేస్ అంతా ఇదే కదా, ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా మిగులుతుంది. సో ఇప్పుడు ఒకప్పుడు ఉండే పరిస్థితులకి ఇప్పుడు కొంచెం గట్టెక్కారు. అవును, అది అయితే అది సంతోషం. అవును, హ్యాపీ. ఇప్పుడు ఎంతండి మీ టర్న్ ఓవర్? ఎంత? డిపెండ్స్ ఆన్ సీజన్స్ అన్నమాట. ఇప్పుడు నాకు ఓన్లీ బొబ్బట్లలో నాకు పర్ మంత్ 3 to 4 lakhs వరకు వస్తాయి, ఓన్లీ బొబ్బట్ల పైనే. ఇప్పుడు గుమ్మడి వడియాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తాను కదా, నాకు వాటి మీద ఒక టర్న్ ఓవర్స్ అలా, అంటే డిపెండ్స్ ఆన్ సీజన్ బట్టి వస్తుంది అనమాట, మనకు ఇబ్బంది లేకుండా. మాక్సిమం ఎంత వరకు వస్తుంది? మాక్సిమం అంటే అన్నీ కలిపి మనకు పర్ మంత్ ఒక 5 వరకు వస్తుందండి. 5 వరకు ఇబ్బంది లేదు, 5 వరకు హ్యాపీ. ఇప్పుడు హ్యాపీ. ఇంకా హ్యాపీ అంటే ఇంకా నేను ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కదా స్టాఫ్, ఇంకా కొంచెం రిక్వైర్ చేసుకోవాలి, ఇంకా కొంచెం రిక్వైర్మెంట్ ఉండాలి అని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను, ఇబ్బంది లేకుండా. స్లోగా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నా. ఏమంటారు మీ ఫ్యామిలీ వాళ్ళు? ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుంది మేడం. నాకు హ్యాపీ. నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా సపోర్ట్ చేశారు. ఇంకా నాకు అక్కడ మా బ్రదర్ నుంచి సపోర్ట్ ఉంటుంది, మా పిన్ని సపోర్ట్ మెయిన్. ఇంకా వీళ్ళంతా ఎంతమంది సపోర్ట్ చేసినా ఇక్కడ చేసే వాళ్ళు సపోర్ట్ కూడా ఉండాలి. వీళ్ళు చేసే వాళ్ళు లేకపోతే నాకు కష్టమే కదా. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఒక 2 ఆర్డర్స్ ఎక్కువ చేయగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదనుకోండి, ఒక ఆర్డర్ తోనే నేను సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సో నాకు వాళ్ళ సపోర్ట్ బాగా ఇంపార్టెంట్, వాళ్ళ సపోర్టే. వాళ్ళు బాగా చేస్తారు. నాకు హైయెస్ట్ ఈ మంత్ లో లాస్ట్ ఇయర్ అమ్మ మనకు వచ్చింది, లాస్ట్ ఇయర్ 1500 వచ్చాయి, అంటే మొన్న నవంబర్లోన. ఆ రోజు 5:30కి వచ్చారు వీళ్ళు. నేను అసలు అడగడానికి కొంచెం నేను ఫీల్ అయ్యాను, అంటే వాళ్ళు ఫ్యామిలీస్ కదా, మరి ఎలా వస్తారు ఏంటి, నేను 5:30కి అడుగుతున్నాను రమ్మని అని. కానీ తప్పదు కదా అని నేను ముందు రోజు చెప్పాను, ఏమైనా మనకు ఆర్డర్ వచ్చింది, మరి 5:30కి రాగలుగుతారా మీరు అంటే, వస్తాం మేడం అని చెప్పేసి ఖచ్చితంగా వచ్చారు 5:30కి. సో ఆ రోజు వాళ్ళకి అనుకున్న టైంకి ఆర్డర్ ఇచ్చేసాను. అదొక హ్యాపీ నాకు, అది గ్రేట్ అచీవ్ అనమాట. నాకు 1500 అంటే, బల్క్ ఆర్డర్ 1500 అంటే అది కొంచెం నాకు గ్రేట్ అచీవ్మెంట్ అది. సో మరి ఇంకేంటి శ్రీదేవి గారు మీ డ్రీమ్ ఏంటి? అదే నా డ్రీమ్ అంటే ఫస్ట్ బొబ్బట్టు హెల్దీ ఫుడ్ ఇవ్వాలని అందరికి, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు హైజెనిక్ గా ఇవ్వాలని ఒకటి, బొబ్బట్టు ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇప్పుడు వెరైటీస్ కూడా ఎందుకని స్టార్ట్ చేసామంటే, కొంతమందికి పూర్ణము ఇష్టపడరు, కొంతమంది పూర్ణంకి నాకు ఉపశనగ పిండి పడదు అంటారు. చిన్న పిల్లలు కూడా తినాలి అనే ఉద్దేశంతో మనం పల్లి అని, క్యారెట్ అని అలా మనం వెరైటీగా పెట్టాము. ఇంకా నా డ్రీమ్ అంటే నా బొబ్బట్టు ఇక్కడ ఓన్లీ హైదరాబాదే కాకుండా ఫారెన్స్ కూడా వెళ్ళాలి అని, అదొక డ్రీమ్ ఉంది. వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుందండి, వెయిట్ చేస్తున్నారు బొబ్బట్ల కోసం? అవునవును, వీళ్ళు చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను చాలా షాప్లో తెప్పించుకున్నాను బొబ్బట్లు, ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు. సో అవి ఒక సైడ్ పిండి ఉండడం అదన్నీ, కానీ ఇది చాలా బాగుంటుంది. ఆ స్వీట్ కూడా మైల్డ్గా ఉంటుంది, నీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మా పాప చాలా ఇష్టపడుతుంది, మామూలుగా అది స్వీట్స్ తినదు, కానీ ఇది అడిగి మరీ తింటుంది. ఇప్పుడు రీసెంట్ గా క్యారెట్ బొబ్బట్లు చేయించుకున్నాను స్కూల్ కి, అది ఫుడ్ ఫెస్టివల్ అంటారు కదా ఆ టైంలో. లాస్ట్ ఇయర్ ఏమంటే కిచెన్ క్వీన్ వచ్చింది నాకు, ఎందుకంటే ఈ బొబ్బట్ల వల్ల. నేను చేయలేదు, ఈమె చేసి ఇచ్చింది. అట్లా ఈ బొబ్బట్లకి నాకు కిచెన్ క్వీన్ వచ్చింది. ఓకే. సో మైదా వాడకుండా చేయటం అనేది ఎలా అనిపిస్తుంది? అది నాకు దీని గురించి ఐడియా లేదు, కానీ వీళ్ళు రవ్వ యూస్ చేస్తారంట, మైదా తినకూడదు కదా, సో పిల్లలకి కూడా మంచిది కాదు. ఈ రవ్వ అనేది యూస్ చేయడం వల్ల అది స్మూత్గా చాలా బాగుంటుంది, అంటే 2 days అయినా ఉంటాయి. ఎండిపోయిన తర్వాత కూడా అవి బాగుంటది కదా టేస్ట్, కానీ ఇవి 2 days అయినా ఉంటాయి. మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేను మళ్ళీ తింటాను. సో టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఏమేమి టేస్ట్ చేస్తారండి వెరైటీస్ ఇక్కడ? నేను క్యారెట్ అండ్ నార్మల్, అంతే కదా, పూర్ణం బొబ్బట్లు, క్యారెట్ బొబ్బట్లు, ఆ 2 టేస్ట్ చేసిన అంతే. చాలా బాగున్నాయి, 100కి 100 మార్క్స్. నిజంగానే మాది అని కాదు కానీ నాకు నచ్చింది. మామూలుగా నేను మా పాప జెన్యూన్ రీజన్ ఇస్తా, తను ఉంటే చాలా బాగుంటుండే, బాగలేదంటే మొహం మీద బాగాలే అంటది.
తను స్కూల్లో ఉంది సో కదా. ఇట్లా వేడిగా మనం వెయిట్ చేస్తే చేసి ఇచ్చేయడం ఎలా అనిపిస్తుంది? ప్లస్ ఏంటంటే అదే మాకు వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతారు కదా, ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ అంటే మాకు వేడిగా దొరికేస్తుంది. మంచిగా నెయ్యి వేసి సూపర్ ఉంటుంది. టేస్ట్ అనేది ఫుడీస్ కి బాగా నచ్చుతుంది. హాయ్ అండి. హాయ్ అండి. సో ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి ఇక్కడ ఎందుకు? అంటే తను హైజెనిక్ గా చేస్తున్నారు. పైగా మైదా పిండి వాడరు ముఖ్యంగా. తను అది రవ్వ, అది చిరాకు రవ్వ అనేది చెప్తారు. అంటే అది మాకు తెలియదు, కానీ ఆ రవ్వ వల్ల ఏమవుతుందంటే మనకు డైజెస్ట్ కూడా బాగా అవుతుంది. పైగా మనకు అది శనగపప్పుతో చేస్తారు, కానీ ఇక్కడ ఈవిడ కొబ్బరితోటి, క్యారెట్ తోటి, తర్వాత పల్లీలతో అలా చేస్తున్నారు వెరైటీగా. ఇది ఏమవుతుందంటే పిల్లలకు కూడా పెట్టినా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. అంటే బొబ్బట్టు అంటే మామూలు శనగపిండి అంటే ఉబ్బరం వస్తుంది అట్లా అనుకుంటాం, కానీ ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకు హెల్తీ వస్తుంది, మాకు మంచి టేస్ట్ గా ఉంది. పైగా తను లైవ్ గా చేసిస్తారు మాకు. ఎప్పుడెప్పుడు వేడివేడిగా ఎప్పుడు ఏ పండుగ వచ్చినా హ్యాపీగా చెప్పేస్తాం, పొద్దున్నే హాయిగా వేడివేడిగా పంపిస్తారు. అదొకటి మాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. తను ఇప్పుడిప్పుడే సొంతంగా పెట్టుకొని ఇది అవుతున్నారు. చక్కగా తను చేయటం అదంతా హైజెనిక్ గా చేస్తున్నారు. మంచి ఆ చేసే హెల్పర్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు? బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు. తెచ్చుకున్నారా మీరు? తీసుకున్నాను, ఒక చిన్న ఫంక్షన్ అయితే తీసుకున్నాను. అలా కూడా ఇస్తారు. ఏం తీసుకున్నారండి? బొబ్బట్టే తీసుకున్నారు, పూర్ణాలు కూడా చేస్తారు. ఇంక ఇప్పుడు బొబ్బట్టుకి కొత్తగా వస్తున్నాయి కదా, ఇంక కొత్తగా ఈసారి నెక్స్ట్ ఫంక్షన్ కి కొత్త బొబ్బట్టు పెడదామని. అంటే ఎప్పుడు పూర్ణం అనేది మనకు కామన్ గా ఉంటది, ఇప్పుడు కొంచెం వెరైటీగా మన కోవా, ఆ బొబ్బట్టు అలా పెడితే ఇంకా మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. వచ్చిన దాదాపు 5 to 6 వెరైటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడే క్యారెట్ ఇష్టపడుతుంది మా మనవరాలు, నేనేమో పల్లీలేదు ఇష్టపడతాను. అలా అనమాట. బాగా టేస్ట్ గా బాగా నెయ్యి వేస్తారు, మరి శుద్ధమైన నెయ్యి, అది కూడా మంచి టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే నెయ్యి కూడా ఇప్పుడు తినాలి కదా. ఇప్పుడు కావాలంటే అంటే కొంచెం ముందుగా చెప్తే తను ప్రిపేర్ గా ఉంటారు, ఫ్రెష్ గా చేసి ఇచ్చేస్తారు. అది. నా పేరు వెంకట సుబ్బమ్మ అండి. ఎట్లా అనిపిస్తుంది స్వీట్ షాప్ లో తీసుకునే దానికి దీని దగ్గర టేస్ట్ చాలా డిఫరెంట్ ఉందమ్మా. ఈ మామూలుగా ఫ్రెష్ గా మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంటాయి. మాకు ఎప్పుడు కావాలన్నప్పుడు వేడిగా ఆర్డర్ మీద తీసుకెళ్తాము, వాడుకుంటాం ఇంట్లో పిల్లలు మేము. ఇంట్లో బాగుంటాయమ్మా. అవి మేము పూర్ణాలు ఎక్కువ వాడతాను ఇక్కడ. పూర్ణాలు ఎక్కువ వాడతాను, పూర్ణాలు బాగా టేస్ట్గా ఉంటాయి. మా ఇంట్లో మా బాబు మేము కూడా పూర్ణాలు ఎక్కువ ఇష్టపడతాం. ఇక ఆ స్వీట్ అని ఇక అందుకని బొబ్బట్లు కన్నా ఇక పూర్ణం ఎక్కువ వాడతాను నేను. అవి బాగా ఇష్టపడతాను, తీసుకెళ్తాం. పూర్ణాలన్నా బొబ్బట్లన్నా మనం ఇంట్లో చేసుకోవాలంటే చాలా టైం పడుద్ది బోర్డు పని చేయాలి మనం. ఇక మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తామంటే మాకు వెంటనే మాకు ఇంటికి డెలివరీ లాగే పంపిస్తారు. ఇక్కడ పక్క మేము ఇక్కడే ఉన్నాం కనుక మాకు ఇంటికి డెలివరీ కూడా వస్తుంది. అవును. రేటు రీజనబుల్ గానే ఉంటుందమ్మా, రీజనబుల్ గానే ఉంటుంది. సో బయట తో కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది? వాటిని మీద చేస్తే ఇది మాకు బాగుంది, రేటు ఇది కూడా బాగుంది, టేస్ట్ బాగుంది. మాకు అన్ని మాకు ఎదురుగుండా రెడీ అవుతున్నాయి, మాకు టేస్ట్ చాలా బాగుంది. స్టేషన్ వచ్చి పూర్ణాలు వాడతాను నేను బాగా. అదే ఏమైనా ఫంక్షన్లు వచ్చినా ఏమైనా ప్రయాణాల్లో కూడా మాకు కావాలంటే ఆర్డర్ చేసి పట్టుకెళ్తున్నాం. ఆర్డర్ చేసి ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తున్నాం. టూర్లు వెళ్ళినప్పుడు బొబ్బట్లు మాకు నిల్వ ఉంటాయి కదా, వాటికి కూడా ఇవి తీసుకెళ్తున్నాం. బాగుంటున్నాయి బాగా. సో ఒక మహిళగా తనకి తాను ఇట్లాంటి బిజినెస్ ఇంట్లోనే స్టార్ట్ చేయాలి, ఎంకరేజ్ కల్పించాలి. చాలా హ్యాపీగా ఉంది మాకు. నేను అది వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రావాలని ఆశిస్తున్నాను. నేనైతే బాగా ఉంది వ్యాపారం, చేసుకోవాలి బాగా. అదే మాకు చాలా బాగుంది. మాకు ఇక మాట మనిషిగా మాకు కలివిడిగా ఉంటుంది, కావాల్సిన ఆర్డర్ ఇస్తాం, మాకు సొంత బిడ్డ లాగా మేము ఆదరిస్తాం ఆవిడ కూడా. సో రెస్టారెంట్ దగ్గర, లేదంటే చిన్న చిన్న కెఫేస్ దగ్గర, లేదంటే ఆ రోడ్ దగ్గర పెట్టే బండ్లో దగ్గర ఎంత రష్ అయితే ఉంటుందో, సో ఇక్కడ కూడా అంతే వెయిట్ చేయించి మరీ తీసుకొని వెళ్తున్నారు వేడివేడిగా పోలేలు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. సో మీరు ఇక్కడైనా ఉండేది? ఎట్లా ఉంటది టేస్ట్? చాలా బాగుంటదండి, ఎక్సలెంట్ గా ఉంటది. మేము చాలా ఆర్డర్లు తెచ్చాం, చేసింది ఏ టైం కావాలంటే ఆ టైంకి ఇచ్చింది. సో ఆర్డర్లు తెచ్చారంటే ఫంక్షన్స్ ఇంట్లో లేదు ఫంక్షన్లకి ఎక్కువ తెచ్చాం. సో మీరు టేస్ట్ చేసినప్పుడు ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేశారు? ఇక్కడ అన్ని చేసామండి, బోండాలు, పూర్ణాలు, అన్ని ఆవిడ ఏమేమి చేసుకుంటారో అవన్నీ మేము తినేసినాం. చాలా బాగుంటది.
సో రేట్ ఎట్లా ఉంటుంది? రేట్ కూడా రీజనబుల్ అండి. మ్మ్. బయట చాలా ఎక్కువ ఉంది, మ్మ్. దాని మీద ఇది చాలా బెటర్. అవునా? వైట్ ఎంత ఉంది కాస్ట్? 20 రూపాయలు 15 రూపాయలు అలా ఉన్నాయండి. రేట్ ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం 13 రూపాయలే. బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు. సో దాదాపు ఎన్ని చేయించుకున్నారు మీరు అలా? మేము ఒక 7-8 సార్లు ఆర్డర్ ఇచ్చామండి. ఒక్కొక్కసారి 200 400 అలా ఇచ్చాం 200-400 కూడా ఆర్డర్. తిన్న వాళ్ళు ఏమన్నారు మరి అక్కడ? అందరూ అక్కడికి మేము పంపించిన వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఫోన్ చేసి అడిగారు, ఎక్కడ చేయించావు, మాకు కూడా రోజు కొని వీడెప్పుడు కూడా తినడానికి పంపించమని అడిగారు. పంపించాను అలా కూడా. మంచిగా ఉంటది, మంచిగా ఉంటుంది. మా ఇంట్లో చిన్నగా బియ్యాలు పోసినా ఇక్కడ తీసుకెళ్ళి మా చుట్టాలకు కూడా కట్టి పంపించా పార్సల్. సో చెయ్యడం ఎలా చేస్తారండి? ఇప్పుడు బయట అయితే మనకి ఎట్లా చేస్తారో తెలియదు, ఏ మెటీరియల్ వాడతారో తెలియదు, మరి ఇక్కడ మీ కళ్ళ ముందే చేసి కళ్ళ ముందే చేసిస్తారండి. అన్ని మేము ఇంట్లో ఎలా వాడతామో అలాగా అన్ని ఫ్రెష్వే, అన్ని వేరువేరుగా కల్తీలు అవన్నీ ఏమి ఉండదు. మా కర్నూలు సైడు అది రవ్వ అని తెస్తాం పోలలకి, అదే తెప్పించి వాడుతుంది అమ్మాయి. అయితే మైదా వాడరా? మైదా వాటర్ అస్సలు వాటర్, పెయిన్ రవ్వ అంటారు మాకు, అదే తెప్పిస్తుంది అమ్మాయి. బ్యాగులతో తెప్పించి మరీ చేసి పెడతారు. సో మైదా అయితే హెల్త్ కి మంచిది కాదని. సో అందుకని మీరు బల్క్ ఆర్డర్ చేయించుకున్నప్పుడు అట్లా అప్పుడు కూడా అంతే, ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా సరే అన్నీ అట్లే చేస్తుంది. సో అండ్ మెయిన్ గా స్వీట్లలోకి వాడేది నెయ్యి. అవును, నెయ్యి కూడా వేస్తుంది. నెయ్యి కూడా మంచి ఒరిజినల్ తెస్తుంది, మంచి నెయ్యి వాడుతుంది. సో ఏమనిపిస్తుంది అంటే ఒక విమెన్ గా తను కష్టపడి ఫటాఫట్ ఇలాంటి ఆర్డర్స్ తీసుకోవడం చేసేయడం, 5-10 కాదు 200 300 400 దాకా తీసుకున్నాం మేమే. ఏమనిపిస్తుంది తను ఆ వర్కర్స్ ని పెట్టి చేయించడం ఇవ్వడం? అయినా హ్యాపీగానే చేస్తుంది, రిస్క్ అనిపిదు అమ్మాయికి. బాగా హ్యాపీగా ఎవరైనా ఆర్డర్ వచ్చిందంటే ఇంకా ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది, మంచిగా చేసి పెడుతుంది. ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు? మేము ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి. 5-6 నెలల నుంచి. సో మీ పేరేంటమ్మా? వీరమ్మ. సో వీరమ్మ ఏం టేస్ట్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ బొబ్బట్లు, పూర్ణాలు, జొన్న రొట్టెలు కూడా. మేము పిక్నిక్ వెళ్ళామండి. టూర్ వెళ్తేను ఆమె చపాతీలు మళ్ళా అవి పొంగనాలు అవన్నీ చేసి కట్టింది మాకు, చాలా బాగుంది. అన్ని మేము మాకు కావాల్సినవి అన్ని ఇక్కడ నుండి ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిపోయాం. మాకు అన్ని సౌకర్యంగా తెచ్చి పంపించి. ఎందుకు మరి ఇక్కడ తనకిచ్చారు హోటల్స్? ఎందుకంటే మాకు ఒకసారి చిన్నగా టేస్ట్ చూసాం. టేస్ట్ చూస్తే ఏమైందంటే మాకు చాలా నచ్చింది. ఇంకా మేము ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నా, ఏదైనా చిన్న పూజ చేసుకున్నా ఇక్కడ ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. అక్కడ ఆవిడ నుండి పరిచయం మాకు అక్కడ అట్లా. ఇంకా మేము చిన్న పోయి మాకు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఇక్కడ ఆర్డర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎంత వరకు ఇచ్చారు? ఎంతవరకు అంటే ఒకసారి 250, ఒకసారి 100, ఇంకోసారి భక్షాలు, పూర్ణాలు, ఇంకా మేము ఇంట్లో కావాల్సిన అంటే జొన్న రొట్టెలు అట్లా తీసుకెళ్తాం. అప్పుడప్పుడే వేడిగా చేసి పంపుతుంది. మమ్మల్ని నుంచోబెట్టే చేసి పంపుతుంది. ఇంకా ఆల్రెడీగా చేసినవి కూడా ఉన్నాయి, ఎంబటెంబటే ఇచ్చేస్తాం. కళ్ళ ముందే చేసి ఇచ్చేస్తాం, కళ్ళ ముంగలే చేసి ఇచ్చేస్తాం. అయితే ఇప్పుడు ఎక్కడైనా పోలేలు మనం తీసుకుంటే మైదా పిండి వాడుతుంటారు. సో మరి మేము ఇంట్లో అయినా మైదా పిండి వాడం, ఆమె అయినా కానీ మైదా పిండి వాడదు. అవి యూజ్ చేసేందుకు కూడా కస్టమర్ కూడా రవ్వనే వాడతారు. అన్ని సేమ్ ఇంట్లో ఏలాగా టేస్ట్ చేస్తామో ఆమె కస్టమర్ కూడా అలాగనే చేస్తాం. సో ఇట్లాంటి భక్షాలు ఇంట్లో చేసుకోవాలంటే ఏంటిది? ఇంట్లో చేసుకోవాలంటే మనకు కొంచెం రిస్క్, ఇంకా అంత పెద్ద పని ఎందుకులే అనేసి ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిపోదాం. రేట్లు ఎట్లా ఉంటాయి మరి బయట? స్వీట్ రేట్లు అంటే ఇంకా బయట అంటే 15, ఇంకా 20 ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మాత్రం అయితే 13, 12 ఇట్లా. తెలిసిన వాళ్ళకి తక్కువ రేటు కూడా ఇచ్చేస్తారు, ఎక్కువ బల్క్. అవతల మళ్ళీ వేరే మహిళలకు కూడా ఉపయోగం ఉంది, చేసుకునే వాళ్ళకు కూడా అట్లా కూడా చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఒట్టిగా వాళ్ళు వేస్ట్ కూర్చోకుండా ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటే ఏదైనా చిన్న పనులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఏదైనా పని ఉంటది. అట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటాం కదా అట్లా అనేసి. సో ఇది ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్, కేవలం ఒక గృహిణిగా, హోమ్ మేకర్ గా ఉండి తన బిజినెస్ ఇప్పుడు ఎట్లా ఉందనేది విన్నాం కదా. అండ్ తన టర్న్ ఓవర్ ఏంటి అండ్ తన పడే శ్రమ ఏంటి అండ్ ఇప్పటి వరకు మనకి తిన్నవాళ్ళు కూడా వాళ్ళ టేస్ట్ గురించి చెప్పిన వ్యూస్ ఉన్నారు కదా. సో ఇదనమాట ఇవాళ స్పెషల్ స్టోరీ.